కన్న కొడుకే ఆస్తి కోసం వేధిస్తున్నాడని బాధితులు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన బాధితులు తమ గోడును వెళ్లగక్కారు. శ్రీకాకుళంలో ఉంటున్న తమకు ఓ హోటల్ ఉందని, ఆ హోటల్ తన పేరుపై రాయాలని తమ కుమారుడే వేధింపులకు దిగుతున్నాడని సీఎంకు తెలిపారు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే సరైన సహకారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గట్టిగా అడిగితే తమపైనే తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో అధికారులు కూడా సహకరించడం లేదని బాధితులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బాధితుల సమస్యను పూర్తిగా తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కేసును పరిశీలించి చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీఎం చొరవతో తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని అంటున్న బాధితులతో మా ప్రతినిధి హారిక ఫేస్ టు ఫేస్. ఈరోజు టీడీపీ ప్రధాన కార్యాలయానికి సీఎం చంద్రబాబు రావడం జరిగింది. అయితే ఆయనకి అర్జీ ఇచ్చేందుకు కొంతమంది వచ్చారు. ఆ సీనియర్ సిటిజన్కి థ్రెట్ ఉందని ఒక ప్రాబ్లంతో రావడం జరిగింది. వాళ్ళతో కూడా సీఎం మాట్లాడి తగిన పరిష్కారం చూపిస్తామన్నారు. ఆ ప్రాబ్లం ఏంటనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ సమస్య మీద ఇక్కడికి వచ్చారు? మేము శ్రీకాకుళం నుంచి వస్తున్నామండి. మా నాన్నగారు వరదా వెంకట గోవిందరాజులు. హీఈస్ ద చైర్మన్ అండ్ డైరెక్టర్, ఫౌండర్ డైరెక్టర్ ఫర్ హోటల్ నాగావళి శ్రీకాకుళం అండి. అయితే ఆయన ప్రాపర్టీ ఇప్పుడు ఇల్లీగల్ ఆక్యుపేషన్లో ఉందండి. అన్ఆథరైజ్డ్ పీపుల్ ఆర్ రన్నింగ్. లైసెన్సెస్ అన్నీ మార్చేసి ట్రేడ్ లైసెన్స్, ఎస్పెషల్లీ మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ అండి, అది మా పర్మిషన్ లేకుండా అన్ఆథరైజ్డ్గా చేంజ్ చేశారండి. రికార్డ్స్లో చేంజ్ చేసి అక్కడి నుంచి అదే మా ప్రాపర్టీ మీద కొత్త లైసెన్సెస్ అన్ని క్రియేట్ చేసి ఒక రన్ చేస్తున్నారండి హోటల్. సీఎం సార్తో మాట్లాడారు కదా, సార్ ఏమన్నారు మేడం? సార్ తప్పకుండా హెల్ప్ చేస్తానన్నారండి. బికాజ్ దిస్ బిలాంగ్స్ టు గుడ్ గవర్నెన్స్. ఎందుకంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ హ్యావ్ ఫెయిల్డ్. ఇట్ ఈస్ ద గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ లైఫ్ అండ్ ప్రాపర్టీ ఆఫ్ అ సీనియర్ సిటిజన్. రెవెన్యూ, హోమ్ డిపార్ట్మెంట్, all the departments are responsible for giving protection. సో చూసారు కదా, ఆయన లైఫ్ థ్రెట్ ఉంది. ఆ హోటల్ని ఇల్లీగల్గా ఆక్యుపై చేశారని కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో దానికి తగిన పరిష్కారం కూడా చూపించి వాళ్ళకి న్యాయం చేస్తామని అయితే సీఎం వీళ్ళతో మాట్లాడడం జరిగిందని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మౌలితో హారిక, YK న్యూస్, టీడీపీ మంగళగిరి నుంచి.